లైట్స్ మీకు చెప్తాం. ఫస్ట్ మీకు వచ్చేటప్పటికి ఇవి మీకు సోలార్ మీద రన్ అవుతుంది అండ్ నార్మల్ ఛార్జింగ్ పాయింట్ మీద ఛార్జింగ్ రన్ అవుతుంది. అండ్ 1 2 3 4 5 6 7 9 వాట్స్ బల్బ్ అయితే ఎంత లైటింగ్ వస్తుందో అంత లైటింగ్ మీకు వస్తుంది. ఫస్ట్ బెడ్ ల్యాంప్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది మీకు నార్మల్గా బేసిక్ ఇది అనుకో మీకు 8 అవర్స్ 6 అవర్స్ రన్ అవుతుంది. ఫుల్ లైట్ పెట్టుకున్నారనుకోండి, ఫుల్ లైట్ 9 వాట్స్ బల్బ్ అయితే మీకు 4 అవర్స్ రన్ అవుతుంది పర్ఫెక్ట్గా. అయితే సేమ్ నెక్స్ట్ ఇంకో మోడల్లో లైట్ సేమ్ ఇది సైడ్ ల్యాంప్ ఉంటుంది. తక్కువదంతా యాస్టేజ్ సేమ్, కాకపోతే ఇది దీనికి ఏంటి అని అంటే దీంట్లో ఆరెంజ్ బెడ్ ల్యాంప్ వస్తుంది, దీంట్లో సైడ్ ల్యాంప్ వస్తుంది అంతే. లైట్స్ విషయంలో ఈ రెండే తేడా. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇవంతా సోలార్ మీద రన్ అవుతుంది. సోలార్ ప్లస్ యూఎస్బీ అన్న, సోలార్ కమ్ నార్మల్ ఛార్జింగ్ పాయింట్ కూడా మీకు ఛార్జింగ్ వస్తుంది. అండ్ ఇందులో ఏంటి స్పెషల్ అని అంటే మీకు 1 2 3 లో లైట్ అండ్ ఇది SOS మనకి సిగ్నల్ ఎప్పుడైనా కావాలి. అండ్ స్లో మోడ్ SOS అండ్ ఆఫ్. అండ్ ఇందులో ఏంటి స్పెషల్ అంటే మీకు బ్యాటరీ ఎంత పర్సెంటేజ్ ఉందనేది క్లియర్గా మీకు ఇందులో చూపిస్తుంది. ఇందులో చూపించలేదు కాబట్టి బట్ ఇందులో చూపిస్తుంది. హ్యాంగింగ్ పర్పస్ కూడా మీకు చాలా సింపుల్గా ఉంటుంది. ఇది టెంట్ లోపల క్యాంపింగ్ సెటప్కి వాటికి సేమ్ అలానే. ఇది చిన్న మోడల్, దీనికన్నా పెద్ద మోడల్. అండ్ ఇది ఏంటి స్పెషల్ అని అంటే నార్మల్గా ఇది వచ్చేటప్పటికి మీకు సైడ్ ల్యాంప్ వస్తుంది. అండ్ 1 2 3 లైట్ వచ్చింది ఆఫ్. ఇందులో ఏంటి స్పెషల్ అంటే ఇది మస్కిటో రిఫైలర్ 1 ఇప్పుడు ఉంది కదా, ఈ లైట్ ఉంది కదా, ఈ లైట్ మస్కిటోస్కి ఇరిటేట్ చేస్తుంది అనమాట. అసలు నార్మల్గా టెంట్ లోపల మనం హ్యాంగ్ చేసుకున్నాం అనుకో మస్కిటోస్ అసలు నీ దగ్గరికి రావన్నమాట. అంటే మస్కిటోకి ఈ లైట్కి చాలా ఇరిటేషన్ వస్తుంది అన్నమాట. అందువల్ల ఇది అదొక స్పెషల్ లైట్ ఇది. तो समझ गए ना भाई लोग आप लोग. पहले वाली जो लाइट है उसमें 7 डिफरेंट मोड्स है और ये भी सब USB एंड विथ चार्जिंग है, सोलर लाइट्स है. और लास्ट में अभी जो हैंगिंग हो रहा है वहाँ पे जो भैया अभी बताए वो लाइट की खासियत क्या है बोलते हो उसको, उसमें लास्ट जो लाइट उन्होंने ऑन करे उसमें मॉस्किटोस लाइट है उसमें जिसको इरिटेशन करता हूँ उसकी वजह से. అండ్ ఇది వచ్చేటప్పటికి నార్మల్ ల్యాంప్. ఇది 1 2 3 ఇది వచ్చే మీకు సేమ్ టైప్ సి చార్జర్తో వస్తుంది. మీకు జస్ట్ నార్మల్ లైట్ ఇది షో పర్పస్ అండ్ మీకు టెంట్ లోపల హ్యాంగింగ్ పర్పస్. టెంట్ లోపల హ్యాంగ్ చేసుకుంటాం కదా, అందులో మీకు ఎక్కువ లైటింగ్ కావాలంటే ఇది, అండ్ తక్కువ కావాలంటే ఇంకా లో కావాలంటే ఇంకా లో, అది ఆఫ్. ఇందులో 3 స్టెప్స్ వస్తాయి లైట్స్లో. ఇవి మోడల్స్. అండ్ మీకు ఇంకొక లైట్స్లో టార్చెస్ మోడల్స్ ఉంటాయి. అది మీకు లాంగ్ లైట్ వెళ్తుంది. ఇందులో మొత్తం 3 టైప్స్ ఆఫ్ లైట్స్ ఉంటాయి. ఇది ఏంటి అని అంటే స్పెషల్ నార్మల్గా మన అవతల వైపు కస్టమర్ ఉన్నారు, లేకపోతే మనం ఎక్కడ రోడ్ అసిస్టెన్స్ ఉన్నాయి, మనం ఆగాము అయితే ఇది చూడు వైట్ లైట్ అండ్ ఇందులో రీడింగ్ ల్యాంప్. ఓకే. అండ్ ఇందులో సేమ్ సైడ్ వార్మ్ లైట్ చాలా లాంగ్ వెళ్తుంది మీకు. అండ్ USB నానా ఇది లేకపోతే సోలార్? సేమ్ సోలార్. మీకు ఇందులో సోలార్ తో చార్జ్ అవుతుంది. ఓకే. అండ్ నార్మల్ గా ఛార్జింగ్ పాయింట్ సోలార్ నుంచి ఫుల్ అవడానికి ఎంత సేపు పడుతుంది దానికి? మీకు సోలార్ తో ఛార్జింగ్ అనేది 3 అవర్స్ పడుతుంది పక్కాగా. 3 అవర్స్. అండ్ విత్ అడాప్టర్ కరెంట్ నుంచి 1 అవర్. 1 అవర్. అండ్ బ్యాటరీ బ్యాకప్ ఎంతసేపు ఉంటుంది? మీకు 1000 mAh. మీకు 1000 mAh వస్తుంది. అండ్ ఇందులో మీకు ఏంటి స్పెషల్ అంటే ఛార్జింగ్ పాయింట్ ఛార్జింగ్ పెట్టుకుంటాం. అండ్ ఛార్జింగ్ అవుట్పుట్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడో మొత్తం డీప్ ఫారెస్ట్ లో ఉన్నాం, ఛార్జింగ్ అవుట్పుట్ కూడా మీకు ఇస్తుంది. ఓకే. అయితే సేమ్ అందులోనే ఇంకొక మోడల్ లైట్. ఈ లైట్ వచ్చేటప్పటికి మీకు చాలా లాంగ్ వెళ్తుంది, బాగా లాంగ్, చాలా లాంగ్ వెళ్తుంది. అండ్ ఇందులో లో లైట్ అండ్ ఇది SOS. ఒక 100 మీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నారు వాళ్ళకి SOS సిగ్నల్ ఇవ్వడానికి. అండ్ ఇది వచ్చేసి మీకు ల్యాంప్ అవుతుంది. అండ్ ల్యాంప్ లో లో లైట్ అండ్ ఇది ఆఫ్. ఇప్పుడు మనం లైట్ ఇలా పట్టుకున్నాం అనుకో, ఈ లైట్ ఈ మోడల్లో పట్టుకున్నాం అనుకో, ఈ హ్యాండిల్ ఇది అనమాట. ఇది క్యాంపింగ్ పర్పస్ ఈ మోడల్. అండ్ సేమ్ ఇందులోనే మీకు ఇంకొక మోడల్ వస్తుంది. ఇది ఏంటి అంటే సేమ్ అది ఇది ఒకటే, ఇది 100 రూపీస్ వేరియేషన్ దీనికి దానికి. సేమ్ 1 2 3 అండ్ ఇది ల్యాంప్ అవుతుంది. ల్యాంప్ ఎక్కువ లైటింగ్ వస్తుంది, ఇప్పుడు దానికన్నా ఎక్కువ లైటింగ్ వస్తుంది. అండ్ ఇందులో ఇంకొక లో మోడల్. అండ్ ఇందులో రెడ్ లైట్ ఏంటంటే ఎమర్జెన్సీ సిగ్నల్. అండ్ ఇది SOS, ఎమర్జెన్సీ SOS. ఓకే. రెడ్ సిగ్నల్ లో మీకు వస్తుంది. ఇది ఈ 3 టార్చెస్ లో వస్తాయి అన్నమాట, లాంగ్ టార్చెస్ లో. అండ్ చిన్న టార్చెస్ లో మీకు వచ్చేటప్పటికి ఇది వస్తుంది జస్ట్ కాంపాక్ట్ మీకు లాంగ్ లైట్. అండ్ ఇందులో 2x జూమ్ వస్తుంది, జూమ్ ఇన్ అన్నమాట ఇలా వస్తుంది. అండ్ ఇందులో లో లైట్. అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు రీడింగ్ ల్యాంప్ లో SOS. ఇది ఒక మోడల్.
అండ్ మీకు ఇంకో ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి కుకింగ్ పర్పస్, అంటే నార్మల్గా కుకింగ్ అంటే చేసుకుంటాం మనం, క్యాంపింగ్ ఉన్నాయి కదా, క్యాంపింగ్ టైం కుకింగ్ చేసుకుంటాం. ఇది మొత్తం వాటర్ ప్రూఫ్ వస్తుంది. 1 2 3 4 మోడ్స్ ఉన్నాయి. అయితే ఇది మీకు ఏంటంటే మీకు సెన్సార్ మోడల్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆఫ్ ఆన్ సెన్సార్ వస్తుంది. అండ్ ఇది వాటర్ ప్రూఫ్, డైరెక్ట్ వాటర్లో మీకు డిప్ చేసినా సరే మీకు ఏమీ అవ్వదు అనమాట. అంటే బ్యాటరీ లైఫ్ ఎంత ఉంది? ఇది 2.5 hours వస్తుంది. ఓన్లీ ఫర్ కుకింగ్ పర్పస్ మీకు యూజ్ అవుతుంది. ఓకే. అండ్ సేమ్ అందులోనే ఇంకొక టార్చ్ వస్తుంది. ఇది ఏంటి అని అంటే స్పెషల్ లైట్ ఎదుటి ఫేస్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ నా ఫేస్ మీద కానీ, అంటే లాంగ్ డిస్టెన్స్లో మన ఫేస్ మీద ఎవరైనా ఫేస్ మీద కరెక్ట్గా ఒక 1 minute అనుకోండి, 1 minute కూడా అవసరం లేదు, 30 seconds మనం ఎదుటి లైట్ ఫేస్ మీద కంటి మీద కొట్టామనుకోండి, వాళ్ళకి ఒక 1 minute వరకు కళ్ళు కనిపించదు, అంత బ్లర్ అయిపోతుంది అన్నమాట, చాలా లాంగ్ వస్తుంది లైట్. అండ్ ఇందులో ఏంటి స్పెషల్ అంటే ఇందులో ఆన్ ఆఫ్ బటన్ ఉంది కదా, ఈ ఆన్ ఆఫ్ బటన్ ఇది వచ్చేటప్పటికి మీకు కరెంట్ షాక్ కొడుతుంది అనమాట. అంటే మన ఎమర్జెన్సీ పర్పస్, లేడీస్ సేఫ్టీ కోసం యూజ్ చేసుకోవచ్చు ఏదైనా, కరెంట్ షాక్ కొడుతుంది. అది ఆఫ్ ఆన్. అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు సేఫ్టీ రాదు, ఎమర్జెన్సీ పర్పస్ మనం ఎక్కడికైనా మనం బయటకు వెళ్తాం అంటే తెలియని ప్లేసెస్లో వెళ్తాం, మనకి సడన్గా ఎవరైనా వచ్చే జస్ట్ ఇది బ్యాగ్లో ఉందనుకోండి. మీకు నార్మల్గా అందరు యూట్యూబ్లో కూడా చూస్తుంటారు, బట్ ఇంత స్టిఫ్నెస్ ఇంత స్ట్రాంగ్ రాదు, చూడు పట్టుకుని చూడండి కాదండి, మీకే తెలుస్తుంది. అండ్ ఇది క్లోజింగ్ కూడా చూడండి అంత ఈజీ, క్లోజింగ్ కూడా నార్మల్గా ఇలా క్లోజ్ చేస్తే అవ్వదు అన్నమాట. డైరెక్ట్ ఇలా కిందకి మనం ఇలా చేస్తే డైరెక్ట్ అవుతుంది. ఓపెన్ చేయాలనుకుంటే జస్ట్ ఇలా ఓపెన్ చేసుకుంటే చాలు, డైరెక్ట్ ఇది. तो भैया आपने को लाइट्स वगैरह बता दिए और अपन देखेंगे मेन चीज़, कैंपिंग को गए तो पकवान का टेंशन रहता, मालूम ना हैदराबादी खाना कहीं पे भी नहीं मिलता बोल के, तो आ जाओ अपने को भैया आप एक्सप्लेन करो. ఇది నార్మల్గా కుకింగ్ ఇప్పుడు మనం బేసిక్ స్టవ్, ఇది తక్కువ డిఫరెంట్ మోడల్స్. నార్మల్గా బేసిక్ ఏంటంటే ఇది మీకు 225 grams వస్తుంది, మా దగ్గర 300 grams కూడా ఉంటుంది బ్యూటెన్ సిలిండర్. ఇది మీకు వరల్డ్ మొత్తం, ఈవెన్ చైనా, జపాన్, ఆస్ట్రేలియా, కొరియా, మొత్తం ఎన్ని కంట్రీ, ఆస్ట్రేలియా, అమెరికా, దుబాయ్, ఎక్కడికి వెళ్ళినా బ్యూటెన్ క్యాన్ అనేది కామన్, స్టవ్ అనేది కామన్. నాట్ ఓన్లీ ఇండియా అన్నమాట, వరల్డ్ మొత్తం మీరు ట్రావెల్ చేసినా సరే సేమ్ స్టవ్ సేమ్ సిలిండర్. ఓకే, ఏం లేదు, జస్ట్ మీరు ప్లగ్ఇన్ చేసుకున్నారు, ఇన్బిల్ట్ లైట్ డైరెక్ట్ హై ఫ్లేమ్ లో ఓకే డైరెక్ట్. ఇది ఇలా మీకు బ్యూటెన్ సిలిండర్ వచ్చేటప్పటికి మీకు 3 hours నడుస్తుంది పర్ఫెక్ట్గా. అండ్ ఇంకా దీనికన్నా పెద్ద సిలిండర్ ఉంటుంది, అది 300 ml, అది వచ్చేటప్పుడు 3.5 hours నడుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఇది స్టవ్ చూడండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది స్టవ్ కదా, నెక్స్ట్ ఇది మోడల్. ఇది ఏంటి అని అంటే మీకు విండ్షీల్డ్ వస్తుంది డైరెక్ట్గా. ఇది మీకు ఉంది కదా కెటిల్, ఎంతైతే మీకు ప్లేస్ ఉంటుందో డైరెక్ట్ కెటిల్ మీరు పెట్టుకుంటే మీకు ఎంత అయితే బౌల్ ఉందో సేమ్ అంత దాంట్లో విండ్షీల్డ్. మరి విండ్షీల్డ్ డైరెక్ట్ కొనాల్సిన అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టవ్స్ అనుకోండి, డైరెక్ట్ నార్మల్గా విండ్షీల్డ్ మీరు ఇలాంటివి కొనుక్కోవాలన్నమాట. డైరెక్ట్ ఇది విండ్షీల్డ్, ఇంత విండ్షీల్డ్ డైరెక్ట్ మీరు కుకింగ్ చేసుకున్నప్పుడు ఇలా పెట్టుకుంటారు అండ్ స్టవ్ ఇలా పెట్టుకుంటారు. ఇది నార్మల్ కాన్సెప్ట్. బట్ ఏంటి అని అంటే ఇది విండ్షీల్డ్, డైరెక్ట్ ఇన్బిల్ట్ విండ్షీల్డ్ వచ్చింది. అండ్ కొంతమంది అనుకుంటారు అన్నమాట, ఇక్కడే మీకు సిలిండర్ ఉన్నది, మాకు సేఫ్టీ ఏంటి అని చెప్పి. అప్పుడు మీ దగ్గర ఈ స్టవ్ ఇది వచ్చేటప్పటికి లేటెస్ట్గా మొన్నే వచ్చాయి. ఇది ఏంటంటే మీకు సేఫ్టీ, మీకు మెటల్ కూడా చాలా హెవీ మెటల్ వస్తుంది. అండ్ ఇందులో ఏంటంటే ఇక్కడ బ్యూటెన్ సిలిండర్ వస్తుంది, ఇది స్టవ్ నడుస్తుంది. మీకు నార్మల్గా చూడండి, ఇప్పుడు ఇది హై ఫ్లేమ్, లో ఫ్లేమ్, ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకుంటా సేమ్ లైట్ అనమాట. మీకు సిలిండర్ ఇక్కడ నడుస్తుంది. ఇది మీకు ఏంటంటే సేఫ్టీ పర్పస్ అన్నమాట. అంటే ఇది దగ్గరే సిలిండర్ ఉంది కదా అని భయపడేటప్పుడు దీనికి వెళ్ళిపోవాలి డైరెక్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఇది ఏంటంటే ఫ్లేమ్ గన్. మీకు ఇది ఎలా యూజ్ అవుతుంది అని అంటే నార్మల్గా మనం తందూరి గ్రిల్స్ గట్రా మనం చేసుకుంటాం, సేమ్ గన్ లాగే ఉంటుంది. హై ఫ్లేమ్, లో ఫ్లేమ్, అయితే మీరు బార్బీక్యూ గ్రిల్ గట్రా ఉన్నాయి కదా గ్రిల్స్ చేసుకోవచ్చు నార్మల్గా. ఆఫ్ సింపుల్, ఇది ఒక సెటప్. అటాచ్ అండ్ డిటాచ్ ఈజీగా అయిపోతుంది. చాలా ఏంటంటే చెప్పాం కదా వరల్డ్ మొత్తం సేమ్ బ్యూటెన్ సిలిండర్. మీరు ఆ బ్యూటెన్ సిలిండర్ కాదు మీరు వరి అవ్వాల్సిన అవసరమే లేదన్నమాట. అయితే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ 3 స్టవ్స్,
ఈ 3 స్టవ్స్ ఏంటి మీకు స్పెషల్ అని అంటే, ఇది వచ్చేటప్పటికి మీకు హెవీ మెటల్తో వస్తుంది. మీకు మొత్తం అంతా మెటీరియల్ మీకు చూడండి, మీకు హెవీ మెటల్ వస్తుంది. దీంట్లో 3 to 5 kgs మీకు సపోర్టబుల్. ఓకే, 3 to 5 kgs ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకా ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది పెట్టారు, ఇటోకిటికి 3 ఇటుకలు పెట్టేసుకొని ఏదైతే మనం కర్రలు ఏదో ఏ ప్లేస్లో ప్లేస్ చేస్తామో ఆ ప్లేస్లో మీరు ప్లేస్ చేసేది ఇక్కడ నుంచి హై ఫ్లేమ్ లో ఫ్లేమ్ ఆపరేట్ చేసుకోవచ్చు. ఒక పెద్ద డేక్స్ ఉండదు కదా, అంటే మన దమ్ బిర్యానీ గట్రా మనం చేద్దాం అనుకున్నాం, అంత డేక్స్ అని హీట్ చేసేంత ఫ్లేమ్ ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ దీనికన్నా అప్గ్రేడెడ్ వర్షన్ వచ్చేటప్పటికి ఇది దానికన్నా హై ఫ్లేమ్ ఇది ఇంకా ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ దాని తర్వాత ఇది వచ్చి ట్రిపుల్ బర్నల్ విత్ హెవీ అన్నమాట. ఇది మీకు ఇంకా ఎక్కువ యూస్ చేస్తుంది. అండ్ ఇందులో ఏంటి స్పెషల్ అని అంటే, నార్మల్గా ఇది బ్యూటెన్ సిలిండర్ మీకు ఉంది కదా, ఇది మీకు దీన్ని సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి ఈ 3 స్టవ్స్ మాత్రమే ఇవి వస్తాయి. ఇది వచ్చేటప్పుడు ప్రొపేన్, ఇందులో బ్యూటెన్ గ్యాస్ ఉండదు, ఇందులో పౌడర్ ఉంటుంది. పౌడర్ ని షేక్ చేశారనుకోండి వేపర్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది ఈ 3 స్టవ్స్ కే యూజ్ అవుతుంది. అండ్ ఇది ఎలా మీకు యూజ్ అవుతుంది అంటే, -20 degrees దగ్గర నుంచి -48 degrees, అంటే మంచు మనకి హిమాలయాస్ దగ్గర ఉన్నాం కదా, అలాంటి టెంపరేచర్స్ లో కూడా సర్వే అవ్వడానికి ప్రొపేన్ యూజ్ చేస్తారు. బుటేన్ లాస్ట్ ఎంత డిగ్రీస్ దాకా యూజ్ చేయొచ్చు? 18-20 degrees, 15 degrees అంటే మ్యాక్స్. ఆడిచ్చేది 8-20 degrees ఇస్తారు, బట్ 15 degrees మ్యాక్స్. బుటేన్ ఇది ఓన్లీ లిక్విడ్ ఐటమ్ కదా, బట్ ఇది పౌడర్ ఐటమ్, గడ్డ కట్టదు, ఇది ఎక్కడ దొరకవు అండ్ యూజ్ కూడా లేదు. ఇది ఏంటి అని అంటే, మీరు జస్ట్ హిమాలయాస్ కానీ స్పితి వ్యాలీ అది దాటిన తర్వాత మీరు యూజ్ అయితే మీరు షేక్ చేశారనుకుంటే వేపర్ ప్రొడ్యూస్ అవుతుంది, లేదనుకుంటే లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఆప్షన్, మీకు నార్మల్గా చాలా మంది అనుకుంటారు అన్నమాట, పెద్ద ఫ్యామిలీ ఉంది మాకు ఇలా కావాలి అని అనుకుంటే, ఇది వచ్చేటప్పటికి మీకు నార్మల్ బ్యూటెన్ సిలిండర్ ఇందులో పడుతుంది. అండ్ మీకు ఎల్పిజి సిలిండర్ మీకు ఉంది కదా మీ ఇంట్లో హౌస్, ఇప్పుడు చూడండి ఈ పాయింట్ మీద ఈ ఎల్పిజి సిలిండర్, మీ ఇంట్లో సిలిండర్ కూడా మీరు పెట్టుకోవచ్చు. డైరెక్ట్ గా ఇది ఉంది కదా, ఇక్కడ ఎల్పిజి ప్లస్ బుటెన్ రెండు రన్ అవుతుంది. ఇప్పుడు 5 kgs 6 kgs 10 kgs సిలిండర్స్ ఉన్నాయి కదా, డైరెక్ట్ దీనికి అటాచ్ చేసుకుంటారు. దీంట్లో సేమ్ హై ఫ్లేమ్ లో ఫ్లేమ్ అన్ని మీకు వస్తాయి. సేమ్ ఇది లాకింగ్ సిస్టమ్. అండ్ ఇది ఆన్ చేస్తారు, ఆన్ ఆఫ్, ఇది సింపుల్. అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు హీటర్, రూమ్ నార్మల్గా టెంట్ లోపల క్యాంపింగ్ పర్పస్ హీటర్ ఉంటుంది కదా, ఇది హీటర్ కమ్ పుల్కా కానీ లేకపోతే కర్రీస్ కానీ ఏదైనా ప్రిపేర్ చేసుకోండి, 2-in-1 యూజెస్. ఇది కూడా సేమ్ అంతే అన్నమాట, బ్యూటెన్ సిలిండర్ మీద నడుస్తుంది అండ్ మీకు ఎల్పిజి మీద నడుస్తుంది. మీకు ఇది ఒక चूल्हे का और गैस का तो हो गया, लेकिन पकवाने के लिए जब बर्तन चाहिए यूटेंसिल्स वो ये है. నార్మల్గా యూటెన్సిల్స్ సింగిల్ పర్సన్ అని ఉంటాయి, సింగిల్ పర్సన్ 2 person 3 person 4 person 5 person, सिंगल डबल ट्रिपल या 4 लोग भी है चल जाता, 5 लोग के भी है भैया के पास. 4 people इफ 4 जनों के है, पहले तो पैन, प्लेट्स, चलो प्लेट्स आ गए. एक में सब कॉम्पैक्ट है. इसमें अखनी मिला लेना, इसमें चावल धो लेना, अखनी मिलाए बाद में चावल इसमें चढ़ा लेना, चढ़ा लिए बाद में इसमें दम दे देना. हाँ ओके. देखो भाई, एक ही भगोने में इतने सब आ गए, बहुत कॉम्पैक्ट है. और ये 4 जनों का है, इसमें आपको 2 लोगों का भी मिलता, 3 लोगों का भी मिलता, सिंगल का भी है. इसमें भैया के पास आ गए तो हर वो चीज़ अवेलेबल हो जाती. कैंपिंग ट्रेकिंग कहीं भी जा रहे राइडिंग के लिए तो हर वो चीज़ अवेलेबल है यहाँ पे. వచ్చేటప్పటికి మీకు డబల్ లేయర్ వస్తుంది. ఇది వాటర్ ప్రూఫ్, స్నో ప్రూఫ్, రెయిన్ ప్రూఫ్. అండ్ ఇందులో బేసిక్ మోడల్ ఉంటుంది వాటర్ ప్రూఫ్ అండ్ రెయిన్ ప్రూఫ్. అండ్ దీంట్లో హై మోడల్ ఉంటుంది వాటర్ ప్రూఫ్, స్నో ప్రూఫ్, రెయిన్ ప్రూఫ్, విండ్ రెసిస్టెన్స్. ఇది ఏంటి అంటే బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ లోపల ఒక లేయర్ బయట ఒక లేయర్, ఫర్ ఎగ్జాంపుల్ మంచి దీని మీద పడినా మీకు జారిపోయి మీకు దీని మీద స్టేబుల్గా ఉండదు.
దీనికన్నా బిఫోర్ వర్షన్లో వాటర్ ప్రూఫ్ ఓన్లీ రెయిన్ ప్రూఫ్, అది స్నోకి అంతా. ఓహో. విండ్ రెసిస్టెన్స్ ఉంటుంది, ఇలా బెండ్ అయినా సరే ఆ. ఇది మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది అన్నమాట. 70 km/h స్పీడ్లో మాకు విండ్ ఎయిర్ వచ్చిన ఏమవ్వదు, అంత బెండ్ కావాలంటే అంత లీన్ అయిపోయి మళ్ళీ నార్మల్ స్ట్రైట్ అయిపోయి. మీకు అది ఇదే టెంట్స్లో 3 మోడల్స్. అది వచ్చి మీకు డ్రెస్ చేంజ్ అంటే లేడీస్తో మీరు ఫ్యామిలీతో గట్రా బయటికి వెళ్ళారనుకోండి, వాష్రూమ్ కావాలంటే వాష్రూమ్లో యూజ్ చేసుకోవచ్చు, లేదంటే డ్రెస్ చేంజ్ చేసుకోవాలంటే డ్రెస్ చేంజ్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు నార్మల్గా టెంట్ ఉంది కదా, టెంట్ యూజ్ చేసుకుంటాం. ఇది వచ్చేటప్పటికి మ్యాట్, స్లీపింగ్ మ్యాట్. ఇప్పుడు నార్మల్గా స్లీపింగ్ పడుకోవడం మ్యాట్. అండ్ ఇది వచ్చేటప్పటికి చూడండి నేను కట్టేసా, బట్ ప్రాబ్లం ఏం లేదు, ఇది ఫుల్ వాషబుల్. ఓకే. మీకు చిన్న చిరగదు అనమాట. ఇది మొత్తం మీకు టెంట్ లాగా అయిపోతుంది. అండ్ మొత్తం ఫోల్డ్ చేసేసారు అనుకోండి, ఎంత అవుతుంది? అంత మొత్తం సింపుల్, చాలా Okay. లైట్ వెయిట్ వస్తుంది. మీకు అసలు పట్టుకున్నా అసలు ఏం అవ్వదు అనమాట. అండ్ ఇందులో మీకు స్లీపింగ్ బ్యాగ్స్ వస్తాయి. స్లీపింగ్ బ్యాగ్లో ఉంటుంది -5 degrees. ఇది బేసిక్ స్లీపింగ్ బ్యాగ్. మీరు నార్మల్గా స్లీపింగ్ బ్యాగ్లోకి వెళ్ళి పడుకుని పోతారు అనమాట. ఇది వచ్చేది బేసిక్ స్లీపింగ్ బ్యాగ్. ఇందులో ఇంకొక మోడల్ ఉంటుంది, మీకు ఇది బేసిక్ అంటే ఎంత డిగ్రీస్లో అయిపోతుంది? 5 degrees. -5. ఇది వచ్చి -8 degrees వరకు ఉంటుంది. మీకు Okay. చూడండి ఫర్ हाँ बहुत अच्छा क्वालिटी का फर है. మొత్తం క్లోజ్ చేస్తే మీకు స్లీపింగ్ బ్యాగ్ వచ్చేది ఈ సైజ్. स्लीपिंग बैग పెద్దది, చిన్నదైతే ఇంకా చిన్నది. बहुत कॉम्पैक्ट, बहुत अच्छी पैकिंग में आ जा रहा है. इतना बड़ा स्लीपिंग बैग है हेवी फर के साथ, बस इतनी सी पैकिंग में आ जा रहा है. ఇది వచ్చేటప్పటికి ఎయిర్ బెడ్. ఇది వచ్చేటప్పటికి ఎయిర్ బెడ్. మీకు నార్మల్గా ఇప్పుడు ఇది ఎయిర్ బెడ్ ఉంది కదా, ఫోల్డ్ చేసుకుంటే చిన్నది అయిపోతుంది. ఇది సింగిల్ పర్సన్ ఉంది, ఓకే. డబుల్ పర్సన్ ఉంది, త్రిబుల్ పర్సన్ కూడా ఉంది. ఎయిర్ బెడ్ మొత్తం ఎయిర్ బెడ్ యూజ్ చేసుకోవచ్చు. ये आ गया टेंट. क्वालिटी तो बेहतरीन है एकदम, देख ले सकते हैं. 2 जने. नवाज भाई ज़रा अंदर जाके सो के बताओ. ये आ गए अपने नवाज भाई. नवाज भाई भी कम हाइट नहीं है, मस्त 6 फीट रहते हैं उन्होंने. पूरा लंबा सो गए तो भी. हाँ जबरदस्त. और भी जगह है नवाज भाई, दफना सकते हो तुम्हारे टेंट में हो. कैसा स्पेशियस है नवाज भाई? जबरदस्त है भाई, कुछ डिस्टर्बेंस नहीं है, अच्छा है टेंट. खुला है, हाँ खुला. स्पेशियस है. मालूम है ना, कैंपिंग में सेफ्टी के लिए भी, वेजिटेबल कटिंग के लिए भी नाइफ्स होना ज़रूरी रहता. तो नाइफ्स तो एक से एक है, कॉम्पास है, ठीक है, देख लो, ऑल इन वन है. और जो बंदा लद्दाख के लिए जाता, जो फिट नहीं रहते, उनको किसी को अगर ब्रीथिंग प्रॉब्लम हुआ तो ऑक्सीजन सिलेंडर है ये, ठीक है. ऑक्सीजन सिलेंडर भी अवेलेबल है. छोटे स्पून्स. ఇప్పటికీ మీకు టెంట్స్ వచ్చేటప్పటికి మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ వస్తాయి టెంట్. ఇది బేసిక్ టెంట్, ఓకే, సింగిల్ లేయర్ వస్తుంది మీకు ఇది. అండ్ దాని తర్వాత డబుల్ లేయర్ వస్తాయి. అండ్ దాని తర్వాత వాటర్ ప్రూఫ్, రెయిన్ ప్రూఫ్, దాని తర్వాత వాటర్ ప్రూఫ్, స్నో ప్రూఫ్, రెయిన్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, స్నో ప్రూఫ్, రెయిన్ ప్రూఫ్, విండ్ రెసిస్టెన్స్. అండ్ మా దగ్గర కమర్షియల్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ప్లేస్ ఉంది అన్నమాట, మీకు రిసార్ట్ కానీ లేకపోతే ఫామ్ హౌస్ కానీ ఉంది, డైరెక్ట్ మేమే Okay. ఇన్స్టాలేషన్ చేస్తాం అన్నమాట. అండ్ నాట్ ఓన్లీ స్లీపింగ్ బ్యాగ్స్లో -5 degrees, -10 degrees, -15 degrees మీకు ఏ స్లీపింగ్ బ్యాగ్ కానీ స్లీపింగ్ బ్యాగ్స్ ఉంటాయి. అండ్ దాని తర్వాత ఫోల్డింగ్ చైర్స్, టేబుల్స్, మొత్తం డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి చైర్స్లో. అండ్ ట్రెక్కింగ్ షూస్, మీకు ఏ షూ కావాలంటే ఆ షూ అన్నమాట. అన్నీ మొత్తం హిమాలయాస్ కానీ ఎక్కడికైనా స్నో చైన్స్ కానీ అన్నీ. లైట్స్లో చెప్పాను కదా ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ లైట్స్. అండ్ ఇది వచ్చి ఎయిర్ బెడ్, మీకు సోలార్ లైట్స్, ఆక్సిజన్ క్యాన్, అండ్ వాటర్ బ్యాగ్. అండ్ మీకు చూపిస్తాను మల్టీపర్పస్ టూల్ కిట్, స్పూన్ సెట్, లైట్. అండ్ ఇవి వచ్చి కుకింగ్ యూటెన్సిల్స్, బార్బిక్యూ అండ్ విండ్షీల్డ్ యూటెన్సిల్, అండ్ మొత్తం స్టవ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టవ్స్. అండ్ రైడింగ్ జాకెట్స్, వాటర్ బ్యాగ్ అండ్ గ్లౌజెస్, మొత్తం నీ ప్యాడ్స్, ఎల్బో ప్యాడ్స్, బ్యాగ్స్, రక్షక్ బ్యాగ్స్ మీకు ఏ సైజ్ కావాలంటే 30 లీటర్స్ నుంచి మొత్తం అన్నీ ఉంటాయి. ఆహా. చూపిస్తాను. ఓకే.